హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తేదీ చూసుకున్నట్లయితే జూలై 15వ తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించి ఆసుపత్రులకు ఇచ్చేటువంటి ప్యాకేజీ ధరను కూడా పెంచాలని, లేదంటే ఆసుపత్రులు ఆర్థికంగా నష్టపోతాయని తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అయితే తెలియజేసిందనమాట. సో మంగళవారం హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ అదేవిధంగా సిఇఓ ముఖ్యంగా హెడ్ అంటే జెడ్ హనుమంతు కొండి బాను కలిసి పలు డిమాండ్లు సమర్పించినట్లు టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ ఒక ప్రకటన అయితే తెలియజేశారు. సవరించిన సిజిహెచ్ఎస్ ఏదైతే ప్యాకేజీ ధరలు యథాతథంగా అమలు చేయకుండా ప్యాకేజీ ధరలు సవరించాలి. నెట్వర్క్ ఆసుపత్రులు నేరుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు పాల్గొనేందుకు సమస్యలు త్వరగా పరిష్కరించడానికి కొత్త గవర్నింగ్ బోర్డును సహా అన్ని కీలక కమిటీ నెట్వర్క్లను ఆసుపత్రులను నుంచి 10 మంది ప్రతినిధులు చేర్చాలని, భారీ ఎత్తున రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరడం అయితే జరిగింది. మరో అప్డేట్ వచ్చిందండి. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలకు సంబంధించి మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఐక్య పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు అయితే పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ సమావేశం మంగళవారం టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం వేదికగా టీటీఏ అధ్యక్షులు ఎన్ హరికృష్ణ అధ్యక్షత అయితే జరగడం జరిగింది. ప్రాథమిక విద్య నష్టపోయేదాకా జీవో 25ను సవరించాలని కోరుతూ ప్రభుత్వం స్పందించడం లేదని, జీవో 2018కి అనుగుణంగా సర్వీస్ నిబంధనలు కూడా రూపొందించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. సో వెంటనే పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నారు. మరో అప్డేట్ ఇచ్చారు. ఫారెస్ట్ ట్రాక్టర్ల టైర్ల ఆనవాళ్ళు 2 అటవీ అధికారులు సస్పెన్షను, విధుల నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేర 2 అటవీ అధికారులను ఉన్నతాధికారులు మంగళవారం సస్పెండ్ చేశారన్నమాట. జన్నారంలో ఏసీబీ వలలో ఏఈ 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత, తనిఖీలో 32 లక్షల స్వాధీనం, ఓ కాంట్రాక్టర్ నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటగా మున్సిపల్ పెద్దపల్లికి సంబంధించిన జిల్లాకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే ముఖ్యంగా పట్టుకోవడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారు. సివిల్ సర్వీసు 2027 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సన్నద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటన అయితే తెలియజేశారన్నమాట. ఈ నెల 15 నుంచి వచ్చే 7 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. వచ్చే నెల 6న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. శిక్షణ వచ్చే నెల 24 నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి తెలిపారనమాట. 150 మంది అభ్యర్థులను శిక్షణ అయితే అందిస్తామని చెప్పారనమాట. సో ఇందులో భాగంగానే దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. మాజీ ఐపీఎస్లు ఇద్దరికి హైకోర్టులో ఊరట అన్నమాట. ఆర్టికల్ ఇచ్చారు. మాజీ డీజీపీ స్వరణ్జిత్ సేనా, ఆర్టీసీ మాజీ ఎండీ పూర్ణచంద్రరావు వినతి పైన డీజీపీ నిర్ణయం తీసుకునే వరకు వారిపై భద్రత కొనసాగించాలని మంగళవారం నాడు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరో అప్డేట్ ఇచ్చారు. 8 మంది టీచర్లు 9 మంది విద్యార్థులు అనమాట. వీణవంక మండలం గన్ముక్కుల స్కూల్ దుస్థితి అనమాట. ఈ రకంగా 6వ తరగతిలో కేవలం 2 విద్యార్థులు అయితే ఉన్నారంటూ ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. సర్ విధుల్లో స్టాఫ్ బల్దియా సేవల్లో జాప్యం, కనిపించని ప్రత్యామ్నాయం. గడువు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఓటర్లకు సంబంధించి ఫామ్లు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఆన్లైన్లో ఎక్కించడం దాదాపు 50 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అయింది. కొన్ని జిల్లాల్లో 45-50% మేరకు మరో 10 రోజులు పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి గడువు. అదేవిధంగా ప్రతి విద్యార్థి నవోదయ రాసేలా చూడండి అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టీచర్లపై చర్యలు తీసుకుంటే ఊరుకోము,
ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము జోక్యం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తగినన్ని పాఠ్యపుస్తకాలు తగు సంఖ్యలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు లేకుండా హఠాత్తుగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బొగాచితో ఇక ధర్మాసనం అయితే విచారించిందనమాట. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి భాషలను బోధించాలని చెప్పేసి ఉపాధ్యాయులపై యాజమాన్యాలు ఏవైనా చర్యలు కనుక తీసుకుంటే బాధ్యులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి తెలిపింది. ఒకవేళ విధుల్లో నుంచి తొలగిస్తే అందుకు సంబంధించిన ఆదేశాలపైన స్టే విధిస్తామని కూడా కోర్టు అయితే తెలియజేసిందనమాట. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కేసులో భాగంగా హెచ్ఎండి చీఫ్ ఇంజనీరింగ్ 90 కోట్ల ఆస్తులు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సబ్జెక్టులోనే మాస్టరు, మిగతావి బేజారు. ఇక టెట్లో దాదాపు 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ అంటూ ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఏళ్ళకేళ్ళగా ఒకే సబ్జెక్టు బోధన అన్నిటిపైన పట్టు ఎలా సాధిస్తామంటూ సాధ్యమైంది ఉపాధ్యాయుల ప్రశ్న. అసలు పరీక్ష అశాస్త్రీయంగా అంటున్న సంఘాలు. పాత తరం టీచర్లకు టెట్ కొంత కష్టం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనమాట.